ఒక ప్రాణం పోసే వైద్యురాలకే రక్షణ లేనప్పుడు సమాజాన్ని ఏం రక్షిస్తారని చెప్పి వైద్య విద్యార్థులందరూ జూనియర్ డాక్టర్లందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దారుణ ఘటనకు దేశం మొత్తం అట్టుడికిపోతోంది. అయితే ఒక ప్రాణం పోసే వైద్యురాలకే రక్షణ లేనప్పుడు సమాజాన్ని ఏం రక్షిస్తారని చెప్పి వైద్య విద్యార్థులందరూ జూనియర్ డాక్టర్లందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు. గత కొద్ది రోజులుగా ధర్నాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదనేది వాళ్ళ ఆవేదన. మరి కొంతమంది నాయకులు ఉన్నారు, అదేవిధంగా వైద్యులు ఉన్నారు, వాళ్ళందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డాక్టర్లకు ఈరోజు అంటే ఒక వైద్యుడు అంటే దైవంతో సమానం, అలాంటి దైవానికే ఈరోజు రక్షణ లేనప్పుడు సో సమాజానికి మనం ఎలాంటి మెసేజ్ వెళ్తున్నాం, ఎలా వెళ్తుంది అసలు సమాజం? ఖచ్చితంగా అండి, మనకు డాక్టర్లు ఇక్కడ పనిచేసేటప్పుడు స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే ప్రొఫెసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కానివ్వండి, పీజీఎస్ కానివ్వండి, ఎస్ఆర్స్ కానివ్వండి, ఈ విధంగా రకరకాల గ్రేడ్స్ ఉంటాయి హాస్పిటల్స్లో పనిచేసేటప్పుడు. వీళ్ళంతా ధైర్యంతో పనిచేస్తుంటారు. హాస్పిటల్లో వార్డ్స్లో తిరుగుతూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఒంటరిగా వెళ్ళడం, వార్డ్స్లోకి వెళ్ళడం, పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఒక డ్యూటీ చేసే డాక్టర్ మీద ఈ విధంగా దాడి చేసి దారుణం చేసి అవని చంపేయడం అనేది ఒక హాస్పిటల్ లోపల తను ధైర్యంగా పనిచేసే హాస్పిటల్ లోపల చేయడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇది దీన్ని దేశవ్యాప్తంగా ముక్త ఖండంతో ఖండిస్తూ ఇది అంతర్జాతీయ విషయం కూడా మారింది. కాబట్టి ఈ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్కి తగిన రక్షణ కల్పించాలని చెప్పేసి ఒక డిమాండ్గా ముందుకు వచ్చింది ఈరోజు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే హాస్పిటల్స్ పరిరక్షణ మీద ఒక చట్టం తీసుకొచ్చి ఎవరైతే హాస్పిటల్స్ మీద డాక్టర్ల మీద అక్కడ పనిచేసే స్టాఫ్ మీద దాడి చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా ఖచ్చితంగా పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ కూడా దీనికి సంబంధించి కోరుతూ ఉంది. అలాగే ఏంటంటే మేము కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఒక భాగం కాబట్టి మేమంతా కలిసి డాక్టర్స్ ఫ్రెటర్నిటీ మొత్తం కలిసి ఒక చట్టం తీసుకురండి బాబు అని చెప్పేసి అందరిని కోరుతున్నాం. ఈ సందర్భంగా ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట పెట్టేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఏపీజేడీఏ, ఏపీ జూడా ఇద్దరు సంయుక్తంగా ఏంటంటే ప్రకటిస్తున్నాం. మేడం చెప్పండి, నిర్భయ లాంటి ఒక ఘటన జరిగిన తర్వాత కూడా మన చట్టాలు ఇంకా కఠినతరం కాలేదనుకుంటున్నారు మీరు? కఠినతరం అవ్వలేదండి. ఇప్పుడు చూస్తుంటే అర్థమైపోతుంది. కఠినతరం అయి ఉంటే ఇన్ని రోజులు నేరస్తులు బాగా తిరగరు, బయట తిరగరు, ఖచ్చితంగా జైల్లో ఉండుంటారు, ఖచ్చితంగా ఉరి తీసి ఉంటారు. అసలు జరగట్లేదు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా కఠినం అవ్వలేదు. అవి ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు చేస్తారు? అసలు మనల్ని పరిపాలించే వాళ్ళు ఎప్పుడైనా చేస్తారా? అసలు ఫ్యూచర్లో ఇంకా అమ్మాయి బయట తిరగగలదా? వర్క్ స్పేస్లోనే సేఫ్టీ లేనప్పుడు బయట ఎలా సేఫ్టీ ఉంటుంది? ఒక సమాజం అమ్మాయిని ఒక వస్తువులాగా చూస్తుంది కానీ తనని దేవతలాగా చూడట్లేదు, కనీసం మనిషిలాగా చూడట్లేదు. అలా చూసినప్పుడే మనం బాగుపడతామండి. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, డాక్టర్ల మీద దాడులు అనేవి ఇటీవల మనం చూస్తున్నాం. ఒక పేషెంట్ బాగలేకుండా చనిపోయినా కూడా కేవలం డాక్టర్ నిర్లక్ష్యం అంటూ డాక్టర్ మీద దాడి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి చట్టాలు వస్తే డాక్టర్లు సేఫ్గా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏది చేసినా కూడా మేము ఎన్నో మా హెల్త్ ఇష్యూస్ కూడా పక్కన పెట్టి మేము ప్రజలకు సేవ చేయాలని ఈ ప్రొఫెషన్కి వస్తాము. కానీ ఎవరికి కూడా మేము వీళ్ళకి ఇది చనిపోవాలి, వీళ్ళకి హానికరం జరగాలి మేము ఎప్పుడు కోరుకోము. కానీ అలాంటివి కూడా మా మీద వేస్తున్నారు. ఏది జరిగినా కూడా డాక్టర్సే చేస్తున్నారని. అలాంటి వాటిని అరికట్టాలి అంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఒక యాక్ట్ రావాలి. ఎన్నో కాలేజెస్లో ఎన్నో సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నప్పటికీ అవి బయట రాలేకున్నా ఇప్పటికీ కూడా అలాంటివన్నీ కూడా సెంట్రల్ యాక్ట్తో అవన్నీ పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. చాలా సమస్యలు కూడా అది బయట పడుకుంటారే, కొంతమంది సూసైడ్తో అలా చనిపోతూ ఉన్నారు బయటకు రాకుండానే. అవన్నీ కూడా వాటితో యాక్ట్తో సాల్వ్ అవుతాయని మేము కోరుకుంటున్నాం ఈ ప్రొటెస్ట్ వల్ల. సార్ చెప్పండి, ఈరోజు జూనియర్ డాక్టర్లు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఒక డాక్టర్ విధులు వదిలిపెట్టి రోడ్ల మీదకి రావడం మీద నిజంగా చాలా దారుణం. ఎందుకంటే అనేక మంది పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. సో దీన్ని ఎంతవరకు ఈ పోరాటం కొనసాగే అవకాశం ఉంది? మీరేం కోరుతున్నారు? మాకు సంపూర్ణ న్యాయం జరిగేదాకా మేము విధుల్లోకి వెళ్ళమండి. మా నిరసన తెలుపుతూనే ఉంటాము. దీనికి మీ ప్రజల మద్దతు కూడా కావాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని అర్థం చేసుకొని మా ఈ పోరాటానికి మీరు సహకరించి మీరు మాతో కలిసి మన న్యాయం జరిగేదాకా కలిసి పోరాడాలని కోరుకుంటూ, సో తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని విరమించేదే లేదు. ప్రభుత్వాలు దిగి రావాలి. ఎవరైతే దోషులు ఉన్నారో ఘటన జరిగిన రోజులు అవుతున్నా కూడా ఎందుకు దోషుల్ని శిక్షించలేదనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుంటున్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి సార్ ఈ ఘటన? ఒక దారుణమైన అంటే ప్రాణం పోసి డాక్టర్ మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఓపీ సేవలందరూ ఆపేసి కూడా డాక్టర్ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు వైద్య సిబ్బంది పైన
డాక్టర్ల పైన ఇలాంటివి ఘటనలు రిపీటెడ్గా జరుగుతున్నాయి, అనేకం జరుగుతున్నాయి, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. సిబ్బంది ఒక డాక్టర్స్ మొత్తము ఒక స్పెషలైజ్డ్ ప్రాణాలను కాపాడే వైద్య వృత్తిని స్వీకరించి ఎంతో కష్టాలను కూడా ఓర్చి వైద్య వృత్తిలో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దాడులు జరిగితే మేము ఏ విధంగా ఎవరికి చెప్పుకోవాలా? ఒక ఘటన కాదు ఇది మచ్చకు ఒకటి బయటకు వచ్చిందంటే తెలియని ఘటనలు, ఇలా బయటికి రాని ఘటనలు అనేకమైన జరుగుతున్నాయి. ఉదాహరణకు ఈ హాస్పిటల్లో, మన హాస్పిటల్లో కూడా సిబ్బందిపై దౌర్జన్యం, డ్రింక్స్కి, అడిక్షన్స్కి బానిసత్వలై ఎవరెవరో బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇంకా యువత రావాలంటే ఈ ఉద్యోగంలోకో లేకపోతే ఈ వైద్య వృత్తి అందుకోవాలంటే భయపడుతున్నారు. రక్షణ లేకుండా ఎలా చేయాలా? ఇమ్మీడియట్గా ఈ సంఘటన తెలిసిన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంత టైం కావాలా? చర్యలు తీసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? వైద్యులు అంటే అంత చులకన, వైద్య వృత్తిలో ఉండేవాళ్ళంటే అంత చులకన భావమా? ఎందుకు? మేము వచ్చింది వైద్య వృత్తిలో మా సిబ్బంది కానీ డాక్టర్లు కానీ అందరం కూడా కలిసి ప్రజలకు సేవ చేయడానికి, అంతేగాని ఇక్కడికి వచ్చి మేము రాజభోగనం ఇచ్చేదానికి కాదు. వైద్య వృత్తి అంత పవిత్రమైనదంటే దాని మీద దాడులు జరిగితే మేము ఏం చేసుకోవాలి? ఇంకా ఎవరికి చెప్పవాలా? ఇదెందుకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుమోటోగా ఎందుకు తీసుకోదు? ఇమ్మీడియట్ సత్వరం యాక్షన్ ఎందుకు తీసుకోదు? దీనికి న్యాయం జరిగేదాకా మావే కాదు, ప్రజల తరపున, విద్యార్థుల తరపున, అందరి తరపున, అన్ని యూనియన్ల తరపున, డాక్టర్ల తరపున అందరం కూడా ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మరియు అందరి తరపున ఈరోజు ఓపీ సేవలు, అన్ని వైద్య సేవలు ఓన్లీ ఎమర్జెన్సీ మాత్రం చేస్తాం. ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా వైద్య సేవలన్నీ కూడా నిలిపివేస్తున్నాం. మాకు సత్వరం న్యాయం జరిగేదాకా రేపటి నుంచి పబ్లిక్ని కూడా కలుపుకొని స్వచ్ఛందంగా వచ్చే వారిని అందరితో కూడా కలుపుకొని ఈ ఉద్యమం చేస్తాము. సో దీనికని వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్, వీ వాంట్, వీ వాంట్, వీ వాంట్. అది వీళ్ళు చెప్తున్నటువంటి నినాదం. ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అందరూ ఓపీ సేవలు బంద్ చేసి మరి ఇక్కడ రోడ్ల మీద కూర్చున్నారు. ఒక డాక్టర్కే దేశంలో రక్షణ లేకుండా పోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్ సాస్ టీవీ, నెల్లూరు నుంచి.